హాయ్ అండి అందరికీ. గోల్డ్ డాక్టర్ సాంబా అనే యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానో చెప్పబోయే ముందు నేను ఏం వర్క్ చేస్తానో మీకు చెప్పాలి. నేను 2 ఇయర్స్ నుంచి ఒక ప్రైవేట్ ఎన్బిఎఫ్సిలో వర్క్ చేస్తున్నాను. మా వర్క్ ఏంటంటే గోల్డ్ లోన్ రెన్యువల్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఇయర్ బ్యాక్ సువర్ణ అనే ఒక మేడం మాకు కాల్ చేసి సాంబా గారు మా దగ్గర నేను ఒక ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీలో ఒక 5 lakhs గోల్డ్ లోన్ పెట్టాను, అది రిలీజ్ చేయించి నేను వేరే బ్యాంకులో పెట్టాలనుకుంటున్నాను అని అన్నారు. ఓకే మేడం అని చెప్పేసి మేము ఫైనాన్షియల్ సపోర్ట్ కింద అమౌంట్ అరేంజ్ చేశాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం గారిని అడిగితే, మేడం గారు ఎందుకు మేడం ఇక్కడ నుంచి తీసి వేరే బ్యాంకులో పెడుతున్నారు అని అంటే, ఇక్కడ 2 rupees ఇంట్రెస్ట్ పడుతుందండి, నేను ఇక్కడి నుంచి తీసి గవర్నమెంట్ బ్యాంకులో పెట్టుకోవాలనుకుంటున్నాను అని అన్నారు. అదేంటి మేడం మరి ఇక్కడ ఎందుకు పెట్టారు అని అంటే, అప్పుడు నాకు తెలియదండి ఇక్కడ 2 rupees ఇంట్రెస్ట్ పడిద్దని అని అన్నారు. సరే అని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గవర్నమెంట్ బ్యాంకుకి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, అపైజర్ అంతా చెక్ చేసి గోల్డ్ అంతా చెక్ చేసి 4,50,000 rupees ఇస్తామండి, అంతకుమించి ఈ గోల్డ్ మీద అంతకుమించి ఈ గోల్డ్ వాల్యూ చేయదండి, లోను ఈ గోల్డ్ మీద అంతకుమించి వాల్యూ ఇవ్వలేము అన్నారు. సరే కదా అని ఇంతలోకి మేడం గారు వాళ్ళ హస్బెండ్ వచ్చి ఏంటి విషయం ఉన్నారు. ఎట్లా అంటే మరి అక్కడి నుంచి తీయడానికి 5 లక్షలు ఇచ్చాము, ఇక్కడ చూస్తేనేమో 4,50,000 వస్తుంది, మరి ఎట్లాగండి అని అంటే, మళ్ళీ అక్కడే పెట్టేసి మా డబ్బులు మాకు ఇవ్వండి అని నేను చెప్పాను. అక్కడే పెడితే ₹2 వడ్డీకి మేము వడ్డీ కట్టలేకపోతున్నాము అనే కదా మేము ఇక్కడ తీసుకొచ్చాము అన్నారు. సరే ఇప్పుడు ఏం చేద్దాం సార్ అని అంటే, వాళ్ళ మేడం గారు వాళ్ళ హస్బెండ్ ఏమన్నారంటే, గోల్డ్ అమ్మేసి మీ డబ్బులు మీకు ఇస్తాము అన్నారు. సరే కదా అని చెప్పేసి ఏదైతే ఏమైందో మన డబ్బులు మనకు కావాలి కదా అని వాళ్ళతో పాటు వెళ్ళాను. వాళ్ళు గోల్డ్ ఒక సోనా జ్యువెలర్స్ అని చెప్పేసి ఒక జ్యువెలరీ షాప్ ఉంటే ఆ జ్యువెలరీ షాప్లో గోల్డ్ అమ్మారు. తీరా అంతా చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, అది 18 క్యారెట్ గోల్డ్. 18 క్యారెట్ గోల్డ్ అంటే తక్కువ రకం గోల్డ్ అనమాట, తక్కువ క్వాలిటీ ఉన్న తక్కువ ప్యూరిటీ ఉన్న గోల్డ్. అంతా అయిపోయిన తర్వాత అతను ఏమన్నాడంటే, ఇది 18 క్యారెట్ గోల్డ్ అండి, 5 లక్షలే వస్తాయి ఇది మొత్తం అమ్మితే అని చెప్పాడు. వీళ్ళు ఏమనుకున్నారు, అమ్మేస్తే ఇంకొక ₹1,00,000 వస్తాయి, ఆ ₹1,00,000తో మన అవసరాలు తీరుతాయి అనుకున్నారు. తీరా చూస్తే 5 లక్షల రూపాయలే ఇస్తా అన్నాడు. అది కాదండి అని కొంచెం బార్గెన్ చేస్తే 5,12,000 ఇస్తా అన్నారు. అప్పుడు నేను అడిగాను, ఏంటి మేడం 18 క్యారెట్ గోల్డ్ ఎట్టుకున్నారు, మీరు చూస్తేనేమో చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు, అక్కడ చూస్తేనేమో ₹2 వడ్డీకి గోల్డ్ పెట్టారు, ఇక్కడికి వస్తేనేమో 18 క్యారెట్ గోల్డ్ కొన్నారని చెప్తున్నారు, ఎంబీఏ చదువుకున్నారు కదా మీకు తెలియలేదా అని అడిగితే, నాకు దాని మీద అంత నాలెడ్జ్ లేదండి, వాళ్ళు చెప్పారు నేను కొన్నాను అన్నాడు. సరే కొన్నారు ఓకే, మరి అక్కడ ఎందుకు పెట్టారు అని అంటే, నాకు తెలియదండి, అది కూడా గోల్డ్ లోన్, అన్ని గోల్డ్ లోన్స్ కంపెనీ అలాగే ఇది కూడా గోల్డ్ లోన్ కంపెనీ అనుకొని నేను పెట్టాను అంత. ఇవన్నీ చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే, గోల్డ్ కొనడం కానీ లోన్స్ పెట్టడంలో కానీ చాలామందికి ఇంకా తెలియకుండా ₹2 వడ్డీలకి గోల్డ్ లోన్స్ పెట్టేసుకుంటున్నారు. తెలియకుండా ఎంత ప్యూరిటీ ఉన్న గోల్డ్ కొంటున్నారో తెలియకుండా గోల్డ్ కొనేస్తున్నారు. ఈ మేడంకి ఫైల్ అయిపోయిన తర్వాత మేము ఇట్లాగే ఒక 150 to 200 మెంబర్స్కి లాస్ట్ 1 year నుంచి మేము సర్వీస్ ఇచ్చాం. సేమ్ ప్రాబ్లం, అందరి దగ్గర సేమ్ ప్రాబ్లం. ఎందుకు ఇక్కడ గోల్డ్ పెట్టారు, ఎందుకు వేరే చోట తీసుకెళ్తారంటే ఇక్కడ వడ్డీ ఎక్కువ, ఎందుకు మరి పెట్టారంటే తెలియదు. ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నారు అని అంటే, ఇప్పుడు ఎందుకు తీసి ఇంకో చోట పెడుతున్నారంటే ఇక్కడ వడ్డీ ఎక్కువైపోతుందండి, అక్కడైతే వడ్డీ తక్కువ. అదేంటి మరి ముందు తెలియలేదంటే తెలియలేదు. కొంతమంది ఏమన్నారంటే, గోల్డ్ అక్కడి నుంచి రిలీజ్ చేయించి మేము అమ్ముకుంటామండి, అమ్ముకొని మీ డబ్బులు మీకు ఇచ్చేస్తూ ఉంటారు. అమ్ముకొని మా డబ్బులు మీకు ఎండ్ ఆఫ్ ది డే మాకు కావాల్సింది ఏంటంటే, మీరు అమ్ముకున్నా వేరే చోట గోల్డ్ లోన్ పెట్టుకున్నా మా డబ్బులు మాకు ఇవ్వడం. కాబట్టి అమ్ముకోమని చెప్తుంటే ప్రతి చోట ఇదే ప్రాబ్లం. 20 క్యారెట్ గోల్డే ఇది, 22 క్యారెట్ గోల్డే ఇది, కానీ దీంట్లో స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి, 10 గ్రాములు దానికి 8 గ్రాముల డబ్బులే ఇస్తాం అని అనడం. ఎందుకు అని అంటే స్టోన్ వెయిట్ తెలియకుండా జ్యువెలరీకి. మరి అదేంటి ఆ రోజు మా దగ్గర 10 గ్రాములకి గోల్డ్ డబ్బులు తీసుకున్నారు అని అంటే, అది మాకు తెలియదండి, ఇది 8 గ్రాములు వాల్యూ చేస్తుంది, మీకు ఇష్టమైతే కొనుక్కోండి లేదు. ప్రతి చోట ఇదే క్వశ్చన్. తరుగు అసలు స్టోన్ వెయిట్ ఎంత పోతుంది ఆర్నమెంట్స్లో, బంగారం వెయిట్ అంతా స్టోన్ వెయిట్ అంతా తెలియకుండా కొనియడం.
సరే కొంటే కొన్నారు, ఎక్కడ లోన్ పెడితే తక్కువ వడ్డీకి వచ్చింది అనేది తెలియకుండా లోన్లు పెట్టడం, ఇవన్నీ నేను గమనించాను. ఒక 150 మెంబర్స్ వరకు మేము ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చాం, గోల్డ్ లోన్స్ రెన్యువల్స్కి కానీ సేల్కి కానీ. వీళ్ళందరి దగ్గర ఉన్న కామన్ క్వశ్చన్స్ ఏంటంటే, మాకు తెలియట్లేదు ఈ గోల్డ్ వాళ్ళు చెప్పారని కొన్నాం, వీళ్ళు చెప్పారని ఇక్కడ లోన్ పెట్టాం అని చెప్తున్నారు తప్పితే తెలుసుకుందామన్న ప్రయత్నం ఎవరు చేయట్లేదు. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరికి చెప్పట్లేదు. కాబట్టి నేను ఈ 1 year టైంలో చాలామంది అప్రైజర్లను కలిశాను, గోల్డ్ అప్రైజర్లను కలిశాను, దీని గురించి తెలుసుకోవడం కోసం, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. ముందు నేను 1 year నుంచి దీని మీద స్టడీ చేశాను అనమాట. 1 year నుంచి స్టడీ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఇంకా ఇట్లా కాదు, సంథింగ్ ఇంకా నేను బాగా నేర్చుకోవాలని చెప్పేసి ఒక 20,000 వర్త్ చేసి ఒక సర్టిఫికేషన్ కోర్స్ కూడా చేశాను. మీ అందరికీ ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందే నేను ఒక 20,000 వర్త్ చేసే ఒక కోర్స్ కూడా తీసుకున్నాను. ఈ గోల్డ్ మీద అసలు ఏంటి, ఇది ఎట్లా చెప్పాలి, ఎట్లా గోల్డ్ లోన్స్, అసలు గోల్డ్ లోన్ ఎన్ని గ్రాములు, అసలు గోల్డ్ లోన్ ఎట్లా ఇస్తారు, అసలు గోల్డ్ ఎక్కడ అమ్మితే మంచి వాల్యూ వస్తుంది, వీటన్నిటి కోసం నేను 1 year టైం స్పెండ్ చేసి ప్లస్ 20,000 వర్త్ చేసే కోర్స్ తీసుకొని తర్వాత నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరికీ చెప్పాలని నాకు తెలిసి ఉండాలి కదా, అందుకని ఇవన్నీ చేశాను. చేసిన తర్వాత ఇంకా చెప్తుంటే ఎవరు, నేను మౌత్ పబ్లిసిటీ చేస్తుంటే ఎవరికి అర్థం కావట్లేదు, నువ్వు చెప్పేవాళ్ళే అంటున్నాను. కాబట్టి నేను ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ ఫాలో అవుతారు, తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ కొంతమందికైనా నాకు నా నాలెడ్జ్ ఉపయోగపడుద్ది అని చెప్పేసి, ఈ విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అసలు ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, అసలుకి గోల్డ్ హిస్టరీ, అసలు ఎంత గోల్డ్ పాస్ట్ 50 yearsలో అసలుకి ఎలా పర్ఫామ్ చేసింది, నెక్స్ట్ 10 years ఎలా చేయబోతుంది, ఎట్లా రేట్లు పెరిగిపోతున్నాయి, అసలు డైలీ పెరిగి తగ్గే గోల్డ్ రేట్స్ని ఎట్లా తెలుసుకోవాలి, అసలు గోల్డ్ రేట్ ఎట్లా తెలుసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, కాయిన్స్ అయితే ఎట్లా కొనాలి, ఎక్కడ కొనాలి, గోల్డ్ రా గోల్డ్ మొక్క బంగారం అంటాం, మొక్క బంగారాన్ని ఎలా కొనాలి, ఆర్నమెంట్స్ అయితే ఎక్కడ తక్కువ తరుగుతో ఆర్నమెంట్స్ కొనాలి, హ్యాండ్ మేడ్ ఎక్కడ కొనాలి, మిషన్ మేడ్, ఇది ఆర్నమెంట్స్లో మిషన్ మేడ్స్ ఉంటాయి, హ్యాండ్ మేడ్స్ ఉంటాయి, ఎట్లా కొనాలి, హ్యాండ్ మేడ్ది అయితే ఎట్లా కొనాలి, మిషన్ మేడ్ది అని ఎట్లా తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 22 క్యారెట్ ప్యూరిటీ గురించి, ప్యూరిటీ ఎంత ప్యూరిటీ ఏంటి అని ఎట్లా తెలుసుకోవాలి దాని గురించి. నెక్స్ట్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు, హ్యాండ్ మేడా మేడా, గోల్డ్ లోన్స్ ఏ బ్యాంకులో పెడితే గోల్డ్ లోన్కి వడ్డీ ఎంత పడుతుంది, ఎంత వాల్యూ వచ్చింది అని తెలుసుకోవడం కోసం. అసలు గోల్డ్ లోన్స్ మీద ఆర్బీఐ గైడ్లైన్స్ ఏంటి. నెక్స్ట్ వచ్చేసరికి రెన్యువల్స్కి ఫండింగ్ ఎవరు ఇస్తుంటారు, అసలు ఏ కంపెనీస్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంటాయి. ఇట్లా మీ ఎంటైర్ లైఫ్ సైకిల్లో గోల్డ్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకోవటం చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ జర్నీలో నేను ఈ విషయాలన్నీ చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పడానికి నాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ మీరు ఇవ్వాలి. ఎలాగో అని అంటే అది మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.